హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో మీకు చాలా డస్ట్ పట్టిన ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ని చాలా ఈజీగా మనం మొత్తం క్లీన్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూసారు కదా, చాలా రోజుల నుంచి ఇదంతా పైన పట్టేసింది, మొత్తం కూడా ట్యాప్ అంతా పాడైపోయినట్టుగా అలా అయిపోయింది కదా. ఇది నార్మల్గా పీచు పెట్టి రుద్దినా సరే పోదండి, అంత బాగా ఎక్కువగా ఇది ఫ్లోరైడ్ వాటర్ వల్ల మొత్తం పట్టేసింది. దీనికోసం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వంట సోడా ఉంటుంది కదా, అది 1.5 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఈ ట్యాప్కి సరిపోయిందండి, ఒక ట్యాప్కి అయితే ఇది సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయని తీసుకొని ఇలా రసం తీసుకోవాలి. ఈ వంట సోడా బాగా పనిచేస్తుందండి ట్యాప్ క్లీన్ చేయడానికి. చూసారు కదా, బేకింగ్ సోడాలో నిమ్మరసం వేస్తే ఎలా పొంగిందో ఇదంతా ఇలా బబుల్స్లా ఫామ్ అవుతుందండి. ఇదంతా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ట్యాప్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చూస్తారు కదా, లైవ్లో మీకు చూపిస్తాను మొత్తం క్లీన్ చేసి. ఇప్పుడు దీన్ని ఈ నిమ్మ చెక్కతోనే తీసుకొని ఈ ట్యాప్ చుట్టూ కూడా మొత్తం అప్లై చేయాలండి, పైన మొత్తం కూడా అంతా. వెంటనే మనం రాయటం తోటి ఇదేమీ మొత్తం క్లీన్ అయిపోదు, ఇదంతా అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలా మనం వెయిట్ చేయాలి. ఇది తిక్కగా అప్లై చేసుకోవాలండి, పలుచగా కాకుండా తిక్కగా అప్లై చేసి కొద్దిసేపు అలా అప్లై చేస్తూనే ఉండాలి. అది మొత్తం అయిపోయేంత వరకు కూడా మీరు బాగా తిక్కగా దీని నిండా అప్లై చేసేసేయాలి. పది నిమిషాల తర్వాత నేను ఇలా బ్రష్ తోటి ఇదంతా కూడా రబ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడే నిదానంగా కొంచెం కొంచెం లైట్గా క్లీన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టీల్ బయటకు వస్తుంది. అసలు స్టీల్ అనేది కనపడకుండా అంత బాగా డస్ట్ పెట్టేసిందండి ఈ ట్యాప్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఒకసారి అలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెనిగర్ తీసుకోవాలి. వెనిగర్ వేస్తేనే ట్యాప్ అనేది బాగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు నేను వెనిగర్ని బ్రష్ సహాయంతో దీనిపైన మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. చూడండి, ట్యాప్ మొత్తం కూడా అప్లై చేసుకుంటూ ఇలా దీన్ని రబ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా వెనిగర్ని కొంచెం కొంచెంగా ట్యాప్ మీద వేసుకుంటూ స్టీల్ పీస్ తీసుకొని బాగా రుద్దారనుకోండి, ఇది మొత్తం కూడా పైన ఉన్న లేయర్ అంతా ఊడిపోయి స్టీల్ ట్యాప్ చక్కగా మెరుస్తూ తయారవుతుంది. మీరు లైవ్లో చూడండి. నేను ఒక చేతితోటి ఇలా క్లీన్ చేసుకుంటూ ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానండి, కాబట్టి కొంచెం ఫోన్ షేక్ అవుతుంది కదా, దానివల్ల వీడియో కూడా షేక్ అయినట్టుగా వస్తుంది. చూసారు కదా, మనం ఇలా రుద్దుతుంటే చక్కగా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చాలా వరకు మొత్తం డస్ట్ అంతా పోయింది, చూసారు కదా. ఇంకా కొంచెం ఉంది, అది కూడా పూర్తిగా పోయిద్దని చెప్పేసి నేను ఇంకా వెనిగర్ తీసుకొని ఇలా రబ్ చేస్తున్నాను. పైన మాత్రం ఆ స్టీల్ ట్యాప్ పైన ఉంది కదా, అది డస్ట్ కాదండి, అది మొత్తం కూడా లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా పాడైపోయింది, అందుకని ఆ పైది పోవట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇదంతా కూడా చాలా వరకు డస్ట్ అంతా పోయి క్లీన్గా అయిపోయింది. చూడండి, ఇంకా కొంచెం ఉంది, అది కూడా పోతుంది. ఇది మనం స్టీల్ పీస్ తోటి రుద్దామనుకోండి మొత్తం చాలా క్లీన్ అయిపోతుంది బాగా. ఇప్పుడు చూస్తే అర్థమైంది కదా ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ బేకింగ్ సోడా, నిమ్మరసం అలాగే వెనిగర్ 3 కూడా బాగా పనిచేసేయండి. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. మొత్తం నేను శుభ్రంగా పైన కూడా అంతా క్లీన్ చేసేసాను, వాటర్ తోటి క్లీన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. మీరు కూడా ట్యాప్స్ ఎప్పుడన్నా ఇలాగా క్లీన్ చేసుకోండి, చక్కగా నీట్గా కనిపిస్తాయి. ఈ పైన అంటే చెప్పాను కదా మీకు, పైన అంతా కూడా అది డస్ట్ కాదు, ట్యాప్ అంతా పాడైపోయింది, అందుకని అది పోవట్లేదు అనమాట. మరి ఇప్పటి వరకు చూసారు కదండి, బాగా డస్ట్ పట్టిన ట్యాప్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.